హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుచెందూర్ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న ఒక చిన్న అందమైన తీర పట్టణం. తిరుచెందూర్ మురుగన్ ఆలయం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ చరిత్ర మురుగన్ యొక్క అంతిమ యుద్ధం యొక్క కథలో పాతుకుపోయింది. ఇది అతని పుట్టుక యొక్క ఉద్దేశ్యంగా చాలామంది నమ్ముతారు. ఒకే సరిహద్దులో విష్ణువు మరియు శివుని యొక్క వివిధ అవతారాలను కలిగి ఉన్న భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి. తిరుచెందూరులోని ఈ మందిరం సుదీర్ఘమైన యుద్ధం తర్వాత రాక్షసరాజు శూరపద్మన్పై మురుగన్ సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించబడింది. పురాణం ప్రకారం మురుగన్ శూరపద్మాన్ని పూర్తి చేసిన తర్వాత అతను తన తండ్రి శివుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు. దానికోసం అతను దైవిక వాస్తు శిల్పి మాయన్ను పిలిపించాడు మరియు మందిరం వేయబడింది. తిరుచెందూర్ మురుగన్ ఆలయ అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి. అవాస్ట్ మండపం 124 స్తంభాలను కలిగి ఉన్న ప్రధాన ఆలయ ప్రవేశాన్ని అలంకరించింది. ఆలయ ప్రధాన ద్వారం దక్షిణాభిముఖంగా ఉండే మొదటి ఆలయ ప్రాకారంలోకి తెరుచుకుంటుంది. అది గోపురం. ఈ ద్వారం వెలుపలి వైపున ఉంది. 140 అడుగుల వరకు కొలిచే భారీ ప్రవేశ గోపురం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటిగా ఆలయాన్ని స్పష్టంగా సమర్థిస్తుంది. గోపురం 9 అంతస్తులను కలిగి ఉందని సూచించడానికి గోపురం పైన 9 కలశాలు ఉన్నాయి. భక్తులకు స్వాగతం పలుకుతూ ఒక పెద్ద వినాయక విగ్రహం ఉంది. వెంకటేశ్వరుని మందిరంలో 12 మంది అల్వారులు, గజలక్ష్మి, పల్లికొండ రంగనాథర్, శ్రీదేవి భూదేవి మరియు నీలాదేవి వర్ణించారు. మురుగ యొక్క 6 నివాసాలలో తిరుచెందూర్ మురుగన్ ఏకైక ఆలయం. ఇది సముద్ర తీరానికి సమీపంలో ఉంది. మిగిలిన 5 కొండ ప్రాంతాలలో ఉన్నాయి. ఇది మొత్తం భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి మరియు సింగపూర్, మలేషియా, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి భక్తులు తరలివస్తూ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ఆలయ సముదాయాలలో ఇది ఒకటి. పశ్చిమ ద్వారంలో రాజగోపురం ఉన్న ఏకైక ఆలయం ఇది. ఈ ఆలయాన్ని రాజులు నిర్మించలేదు, కానీ 3 పవిత్ర సాధువులు నిర్మించారు. సంపద మరియు నిధుల పరంగా ఇది అగ్రపోటీదారులలో ఒకటి మరియు భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి. ఇంతటి మహిమ గల దేవాలయాన్ని మీరు కూడా దర్శించండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.